ఫ్రెండ్స్, ఇవాళ నేను చికెన్ బిర్యానీకి తయారు చేసుకోవడానికి ఇదిగోండి చికెన్ని ఒక 3-4 టైమ్స్ కడుక్కి పెట్టుకున్నాను. దీంట్లోకి ఇదిగోండి ధనియాల పౌడర్ కొంచెం, అలాగే గరం మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, అలాగే కొంచెం పసుపు, అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం ఎక్కువ అల్లం పేస్ట్ వాడితేనే బాగుంటుంది. దీంట్లోకి అల్లం పేస్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం పెరుగు, అలాగే కారం, టేస్ట్కి సరిపడంత కారం, మొత్తం ఇదంతా వేసుకుని అన్నీ కలుపుకుని మనం మొత్తం మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానితేనే అప్పుడు చికెన్లోకి మసాలా మొత్తం పట్టేస్తుంది. ఒక గంట పక్కన పెట్టుకొని మొత్తం కలుపుకుని కలిపేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. అంతలో మనం పుదీనాకు అవన్నీ రెడీ చేసుకోవాలిగా, రెడీ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, సాల్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేయలేదు అక్కడ, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. మొత్తం కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఒక గంట సేపు. ఇదిగోండి ఫ్రెండ్స్, కోసేసుకున్నాను. ఇదిగోండి పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ బిర్యానీ దినుసులు, ఇందులో చికెన్ కూడా. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. కుక్కర్ని నూనె లేకుండా చూసుకోవాలి. బిర్యానీకి సరిపోయేంత నూనె వేసుకుందాం మనం. చూడండి, నెయ్యి అవి ఏమి వేయను నేను, ఇంకే ఆయిల్ వేసాను. బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకోవాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ తర్వాత వేసుకోండి. ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలి. దాంతోపాటు కొత్తిమీర, పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా వేసేసుకోవాలి. వేసేసుకుని మొత్తం వేగిపోవాలి. టమాటా మొత్తం మగ్గిపోయిన తర్వాత అప్పుడు వేసుకుందాం మనం. వేగిపోయి నూనె పైకి తేలినప్పుడు మనం కలిపేసుకున్నాం కదా మసాలా మొత్తం, అదంతా వేసేసుకుందాం. చికెన్ మసాలా మొత్తం వేసి మొత్తం కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ బయటకొచ్చేదాకా ఉడికించుకోవాలి చికెన్ని. ఇవన్నీ చికెన్ హాఫ్ బాయిల్ అయిపోయింది, హాఫ్ ఉడికిపోయింది. ఇప్పుడు ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్తో నీళ్ళు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ వేసుకున్నాను బియ్యము. అందుకే నేను 1.5కి 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. 2 నిమిషాలు ఉడికిన తర్వాత బియ్యం వేసేసుకుందాం. ఈ రైస్ డైలీ వాడేవి కాబట్టి 2 గ్లాసెస్ పోసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే బాస్మతి రైస్ అయితే 1.5 కప్కి 2.5 కప్పు రైస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ అయిపోతుంది. మనం ఇందాక బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకోవడం ఫ్రెండ్స్. మొత్తం బియ్యం మొత్తం వేసేసుకుని ఒకసారి కదుపుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పక్కన పొయ్యి మీద పెట్టి ఉడికించుకోండి. ఇదిగోండి చక్కగా కుక్కర్ మూత పెట్టేసాం కదా, హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చినాక పక్కన పెట్టేసి ఒక 20 మినిట్స్ దాకా ఆవిరి తీయమాకండి ఫ్రెండ్స్. 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చాలా బాగుంటుంది మనకి చికెన్ బిర్యానీ. 3 విజిల్స్ ఖచ్చితంగా రావాలి.
20 మినిట్స్ మాత్రం తీయకుండా ఉండాలి ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చాక 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం మనం. చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో, పులుపు పులుపుగానే ఉంది. చికెన్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ బిర్యానీ రెడీ.